రక్షాబంధన్ రోజు మన బ్రదర్స్‌కి మన హ్యాండ్స్‌తో చేసిన స్వీట్ పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! అందుకే నేను ఈ రాఖీకి చాలా సింపుల్‌గా, ఈజీగా చేసే శాండ్‌విచ్ రెసిపీ, శాండ్‌విచ్ బర్ఫీ చేసి చూపిస్తాను. దీనికోసం కోకోనట్‌ని తీసుకొని, పచ్చి కొబ్బరి అండి ఇది. తీసుకొని ఎనక పీల్ చేసేసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని పాన్‌లో వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి మిల్క్ యాడ్ చేయాలి. మీకు కావాలంటే ఇక్కడ డెసిక్నేటెడ్ కోకోనట్ కూడా తీసేసుకోవచ్చు. దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ 3/4 కప్ షుగర్ కూడా యాడ్ చేసి, షుగర్ అంతా కూడా మంచిగా కరిగి దగ్గరయ్యాక కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పార్ట్ అనేది ఇలా తీసి పక్కకు పెట్టి దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ శాండ్‌విచ్ బర్ఫీ చేస్తున్నాను కాబట్టి 2 డిఫరెంట్ కలర్స్ కోసం కలర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మన వైట్ ఉంటుంది కదా! దాంట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలర్‌ది ఉంది కదా! ఇలా స్క్వేర్ షేప్‌లో చేసేసుకున్నాను. దీంట్లోకి మధ్యలో డ్రై ఫ్రూట్‌ది ఉంది కదా! కోకోనట్‌ది అది పెట్టేసేసి పైనుంచి మళ్ళీ ఇంకొకసారి చేశారంటే మన శాండ్‌విచ్ బర్ఫీ అనేవి రెడీ అయిపోతాయి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.